అందరికీ ప్రైజ్లో మా డాడీ వాకింగ్ చెప్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్స్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 1 యోహాను గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. చాలు. చదివారా? చూడాలి ఇటువైపు. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొనిన వారము అంటూ ఉన్నాడు దేవుడు. మరి ఆ మాట నీతో ఇలా మాట్లాడితే నువ్వు ఎలా ఉన్నావని చెప్పగలవు? పాపం చేసిన వ్యక్తిగా ఉన్నామని చెప్పగలమా? లేకపోతే పాపం చేయలేదు, పాపమే నాలో లేదు అని చెప్పగలమా? అర్థమవుతుందా? దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాము అని అర్థం. అంటే నేను మంచి వ్యక్తిని, నేను పరిశుద్ధమైన వ్యక్తిని, నాలో ఏ పాపము లేదు అని ఎవరైనా చెప్పారంటే వాళ్ళు తనకు తానే మోసము చేసుకుంటున్నారు అని అర్థం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నేను ఏ తప్పు చేయలేనటువంటి వ్యక్తిని ఇప్పటికీ కూడా నాలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు అని ఎవరైనా అన్నారు అంటే తనకు తాను వారు మోసం చేసుకుంటున్నారని అర్థం. అంటే అసలు పాపము అంటే అర్థం ఏంటి? పాపం అంటే అర్థం ఏంటంటే మనం చాలా పెద్ద విషయాలను చెప్తాం. అదిగో అక్కడ ఆయన్ని కత్తితో పొడిచేశాడు కాబట్టి అతను చాలా పెద్ద పాపము చేశాడు, అవునా? లేకపోతే వాళ్ళ కడుపును పుట్టిన పిల్లని చంపేసి చెత్తకుండలు వడిసేశారు, చాలా పెద్ద పాపము. పాపము అంటే అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయి ప్రతివాడు అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే నువ్వు ఏదో పెద్ద పెద్ద వాటిని చెప్పి ఆ మనిషిని చంపేస్తాడు కాబట్టి పాపం, ఈ మనిషిని పొడి చేస్తాడు కాబట్టి పాపము, లేకపోతే భార్యను ఉగిలేస్తాడు కాబట్టి పాపం, భర్తను ఉగిలేస్తాడు కాబట్టి పాపము, పిల్లలు సమంగా పెంచట్లేదు కాబట్టి కాదు. దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో, ఏదైతే పాటించమని చెప్పాడో అది అందులో ఏ ఒక్కదానినైనా మీరు పాటించకుండా ఉండడమే దేవుని దృష్టిలో పాపము. దేవునికి స్తోత్రం. అర్థమైంది? పాపం అనేటువంటి మాటకు అర్థం దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని వాక్యము ద్వారా మీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఇలా చేయండి, ఇలా చేయొద్దు అని వాక్యము ద్వారానే మాట్లాడతారు. అందులో ఉన్న వాటిని చేయమన్నప్పుడు మీరు చేయాలి, చేయకూడదు అనుకున్నప్పుడు చేయకూడదు. వాటిని మీరు ఎలాగైనా జీవించినట్లయితే వాటిని దేవుడు పాపము అని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే కొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. చూడండి, 2వ పేతురు గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనము. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. చాలు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. ఇక్కడ బిలాము అనేటువంటి ఒక దేవుని సేవకుడు ఉన్నారు. అతను ఎలాంటి వాడయ్యా అంటే, ఇదిగో ఇక్కడ శాపవచనము పలికినప్పుడు అది శాపంగా మారిపోద్దంట, అక్కడ ఆశీర్వాద వచనం పలికినప్పుడు ఆశీర్వాదంగా మారిపోద్దంట. అలాంటి వ్యక్తి ఇతను. అయితే ఇతను దేవుని సేవకుడు. దేవుని నోట నుంచి ఏ మాట వస్తే అది పలికినప్పుడల్లా కూడా ఏది పలికితే అవి జరిగిపోయేవి. అయితే ఇది గమనించినటువంటి ఆ దేశం యొక్క రాజు ఏం చేశాడంటే, ఇదిగో మా శత్రువులైనటువంటి వారు ఈ దేశము గుండా వెళ్తూ ఉన్నారు, వారిని నువ్వు శపించు. ఎందుకు శపించమంటున్నాడంటే, నీవు ఏ నోటితో శపించమని వాళ్ళంటే వాళ్ళు శపింపబడతారు, అదే నోటితో నువ్వు వారిని దీవించు అని చెప్తే నీవు దీవించినట్లయితే వారందరూ దీవించబడతారు అని ఆ రాజు తెలుసు ఇతని గురించి. అందుకే ఇతని దగ్గరకు వచ్చి నీకు డబ్బు ఇస్తాను,
వెళ్ళగలిగిన ఆస్తి ఇస్తాను, మంచి ఉద్యోగాలు, మంచి పదవులు ఇస్తాను అని ఆ దేశంలో ఉన్నటువంటి రాజు ఈయనకి, ఈ ప్రవక్తకి, దేవుని సేవకునికి చెప్పగానే ఏం చేశాడంటే, దేవుడు వారిని శపించమని చెప్పకపోయినప్పటికీ కూడా శాపకరమైనటువంటి మాటలు ఈయన మాట్లాడాడు. దానినే అతిక్రమం, దేవుని మా ఆజ్ఞ అతిక్రమమే పాపమై ఉన్నది. అంటే చెప్పొద్దు అనే వాటిని చెప్పాడు, అదే పాపం. అర్థమవుతుందా? పాపం అనేదాన్ని మీరు ఎంతో పెద్ద భూతముగా చూడొద్దు. అది చిన్నది కూడా దేవుని దృష్టిలో పాపం. అంటే నువ్వు మాట్లాడొద్దు అనే దాన్ని నువ్వు మాట్లాడో, అదే పాపం. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అన్నారు, వెళ్ళొద్దు అనే దగ్గరికి నువ్వు వెళ్ళావు, అదే పాపం. నువ్వు ఆ వస్తువు దగ్గర ఆ పదార్థాన్ని తినొద్దు అన్నాడు దేవుడు, అది తినడమే పాపం. దాంట్లోని పాపం అనే దానికి మీరు ఎంతో పెద్ద అర్థాన్ని తీసుకోవాల్సిన పని లేదు. దాన్ని బట్టి మనము లెక్క పెట్టుకున్నట్లయితే మన జీవితాల్లో ఎన్నిసార్లు దేవుడి దృష్టిలో పాపముగా కనబడ్డామో అర్థమవుతుందా? ఎన్నిసార్లు కనబడి ఉంటాం? మాట్లాడొద్దు అన్నారు, మాట్లాడావు. వెళ్ళొద్దు అన్నారు, వెళ్ళావు. చేయొద్దు అన్నారు, చేసావు. అవన్నీ కూడా దేవుడి దృష్టిలో పాపమే. అవన్నీ దేవుడి దృష్టిలో పాపమే. దేవునికి స్తోత్రం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ బిలాము అతిక్రమించాడు, దేవుని చెప్పిన మాటను కాదని చేశాడు. అయితే ఏమైందో మనకి అదంతా తెలుసు, చెప్పాల్సిన పని లేదు. అయితే పాపము అతిక్రమమును బట్టి పాపము వస్తుంది అనే విషయాన్ని దేవుడి దినాన్ని మాట్లాడుతాను. ఇంకొంచెం నేను ముందుకు వెళ్తా ఉన్నాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును బట్టి విడిచిపెట్టి. చాలు. పాపం అనేది మనిషిని ఏం చేస్తుందంట తెలుసా? చిక్కుల్లో పెడుతుంది. ఈరోజున ప్రశాంతంగా ఉన్నటువంటి మన మనస్సు ఎందుకు గలిబిలవుతుంది? బాగా ఉన్నటువంటి మన జీవితాలు ఎందుకు భయాందోళనకు గురవుతూ ఉన్నాయి? ఎందుకో తెలుసా? పాపము ఏం చేస్తుందంట? చిక్కుముళ్ళు పెడుతుంది. ఒకదానితో చిక్కుముళ్ళు అంటే తెలుసు కదా మీకు. ఒక దారం పుండను చుట్టి లోపల నుంచి లాగామనుకోండి, ఏమవుతుంది? వరుసగా రాదు, చిక్కు పడిపోయి వస్తుంది. దాన్ని విప్పడం అంటే చాలా కష్టం, చాలా కష్టం. దేవుడు కూడా అదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. పాపము అనేది ఏం చేస్తుందో తెలుసా? మనల్ని దీనికి మనం ఒక్క తప్పు చేసి దాన్ని ఏమనుకుంటామంటే, ఆ ఫోన్లో ఇంకా మర్చిపోతాములు అనుకుంటాం. కానీ దానికి ఇంకొక దాన్ని జతపరుస్తాం, దానికి ఇంకొక దాన్ని జతపరుస్తాం. చిక్కు అనేది ఎలా ఉంటుంది? ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా అల్లుకుంటూ వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే మనిషి మొదట తప్పు చేసినప్పుడే దాని నుంచి విడిపించబడితే చాలా సంతోషం. కానీ తప్పుకి మరొక తప్పు చేస్తారు. అర్థమవుతుందా? మనిషి చేసేటువంటి పాపము, తప్పు అనేది అది ఒకదాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొకటి కవర్ చేసుకోవడానికి ఇంకొకటి అవి ఎక్కువ అవుతాయి తప్ప తక్కువ ఎప్పుడు కావు. అయితే ఈ విషయాన్ని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనము ఒక తప్పుని చేసినప్పుడు దానిని కవర్ చేసుకోవడానికి ఇంకొకటి చేసే ప్రయత్నము చేయొద్దు. ఆ తప్పుని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు క్షమించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకదానిని బట్టి ఇంకొకటి చేయకూడదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమన్నాడంటే 2వ వచనములో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపములో పడిపోవద్దు. ఇంకొంచెం నేను ముందుకెళ్తూ ఉన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఈ పాపమును గురించి కొంచెం మనం లోతుగా ధ్యానం చేద్దాం. జారత్వమునకు దూరముగా. చూడండి, పాపములో 2 రకాలైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు గమనించాలి. ఆ తప్పు చేశాం కదా, ఏమవుతుందో అనే విషయాన్ని మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఏ తప్పు చేస్తే దేవుడు ఎలాగా పరీక్షిస్తాడో చూడండి. జారత్వమునకు దూరముగా పారిపోబడి మనుష్యుడు చేయు ప్రతి పాపమును. చూడండి అమ్మా, మనుషుడు చేసే ప్రతి తప్పుకి కూడా ఇక్కడ 2 రకాల ఆ పాపమును గురించి 2 విధాలుగా దేవుడు చెప్తూ ఉన్నాడు.
ఏమంటున్నాడంటే మనుష్యుడు చేసే ప్రతి పాపాన్ని కూడా అది ఎక్కడుంటుందంట? వెలుపల ఉంటుంది. వెలుపల అంటే అర్థం ఏంటి? బయట. అంటే నువ్వు చేసినటువంటి తప్పు ఎక్కడుంటుంది? నీ మీద ఉండదు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది అన్నవారు అందరూ. నువ్వు చేసినటువంటి ప్రతి పొరపాటు కూడా, ప్రతి పాపము కూడా, ప్రతి తప్పు కూడా అది నీ మీద ఉండదంట. ఎక్కడ ఉంటుందంటే నీకు వెలుపల ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అబద్ధం ఆడొచ్చావు అనుకోండి, నీ పక్కన ఉన్న వారికి నువ్వు అబద్ధం ఆడావని తెలీదు, నీకు కూడా తెలియదు అది ఎక్కడుందో, కానీ నీ పక్కనేది నించొని ఉంటుంది. అర్థమవుతుందా? పాపమును గురించి మనం కొంచెం లోతుగా ధ్యానం చేయగలిగినట్లయితే, నువ్వు ఒక తప్పు చేసి వచ్చేసావు ఇక్కడికి, వచ్చినటువంటి వ్యక్తి ఏం తప్పు చేసావు అనేది వీళ్ళకి ఎవరికీ తెలియదు, నీకు కూడా తెలియదు. నా హృదయంలోనే ఉందనుకుంటావు, ఇక్కడే ఉందనుకుంటావు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు అది ఎక్కడ కనబడుతుంది? నీ వాకిట కనబడుతుంది, నీ బయట కనబడుతూ ఉంది. నీతో పాటు ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి కిందకి వెళ్ళావు అనుకో, ఆ కింద కూడా నీతో పాటు అది వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము ఎలా సెలవిస్తుందో అలాగే చెప్పబడుతుంది. లేనిది దేవుడు ఎప్పుడు కూడా చెప్పడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేసినటువంటి తప్పును గురించి ఏమన్నాడు చూడండి, మనుష్యుడు ప్రతి పాపము దేహమునకు, మన శరీరానికి బయట ఉంటుంది, కానీ జాగ్రత్తము చేయవాడు తన సొంత శరీరమునకు. చూడండి, ఇది రెండవ రకం. ఇది రెండు తప్పులే, కానీ ఒక తప్పు మన శరీరానికి వెలుపల ఉంటుంది ఆ పాపం, ఒక తప్పు అయితే మన శరీరముతో అంటుకునే ఉంటుంది. ఎప్పుడైనా గమనించారు అది? ఈ రెండు రకాలుగా మనం చేసే తప్పులు కనబడతాయని. మనం చేసే పాపం మనం ఎదుట ఒకటి కనబడుతుంది, అది వేరే. ఇంకొక రకం తప్పు చేసినప్పుడు అది మనతోనే ఉంటుంది. అది ఎలాంటి రకాలయ్యి అంటే, ప్రతి పాపము కూడా బయట ఉంటుంది, కానీ జారత్వము చేసేటువంటి వారు, అనగా పెళ్లి చేసుకోకుండా పెళ్లికి ముందే అక్రమ సంబంధాన్ని కలిగినటువంటి వారు, వివాహం చేసుకొని భార్య కలిగి ఉండి వేరొక స్త్రీతో అక్రమ సంబంధాన్ని కలిగిన వారు, భర్తను కలిగి ఉండి భర్తను కాదని వేరొక పురుషునితో అక్రమ సంబంధం కలిగినటువంటి వారు, వారి పాపము మాత్రము వారి శరీరముతోనే ఉంటుందంట. అర్థమైందా? ఈ రెండు రకాల పాపాలు చూడండి. నువ్వు అబద్ధం ఆడవు అనుకో, అది నీ బయట ఉంటుంది. నువ్వు ఎవరైనా మోసం చేస్తావు అనుకో, బయట ఉంటుంది. ఎవరి మీద అయినా కోపడ్డావు అనుకో, అది నీ బయటే ఉంటుంది. కానీ జారత్వము కానీ చేస్తే అది నీ శరీరముతోనే నీ పాపము అంటుకొని ఉంటుంది. అర్థమవుతుందా? ఇది రెండు రకాలు. అయితే ఈ రెండింటి గురించి మనం ఒకసారి ధ్యానం చేద్దాం. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. చూడండి, కొంతకాలమైన తర్వాత కయ్యని పొలంలోనికి కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటితో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యని మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా. ఆగుదాం. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మనకి అంత మొదటి చరిత్ర తెలుసు. ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ కష్టార్జితములోని దేవుడికి తెచ్చిపెట్టినప్పుడు పెద్దవాడు కూడా దేవునికి ఇస్తాడు, చిన్నవాడు కూడా దేవునికి ఇస్తాడు. పెద్దవాడి యొక్క అర్పణను దేవుడు అంగీకరించడు, చిన్నవాని యొక్క అర్పణను దేవుడు అంగీకరిస్తాడు. ఆ విషయానికి ఈ కయ్యను చూసి, అన్నయ్య చూసి తమ్ముడి మీద కోపపడతాడు. కోపపడితే దేవుడు ఆ అన్నయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, చదవమ్మా. కాబట్టి కయ్యను మిక్కులు కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీ సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. చాలు. పాపం ఎక్కడుంది? ఇందాక కూడా అదే కదా మాట్లాడాడు. నీ శరీరానికి, నీ దేహానికి బయట నీవు శరీరము ద్వారా చేసే ప్రతి పాపము కూడా బయట ఉంటుంది. కానీ జారత్వము చేస్తే మాత్రం అది నీ శరీరముతోనే ఉంటుంది.
అయితే ఈ బయట ఉన్నటువంటి పాపమును గురించి దేవుడు అంటూ ఉన్నాడు. కయ్యను అంటున్నాడు, ఇదిగో నువ్వు కోపపడ్డావు. కోపం పాపమా కదా? కోపము పాపమా కదా? పాపం. మనం ఎన్నిసార్లు కోపపడి రాలేదు ఈ వారం రోజుల్లో? అంటే నీ పక్కన అది ఉందా లేదా? కోపము అనేటువంటి పాపము ఇప్పుడు నీ పక్కనే ఉంది. నువ్వు ఎవరి మీద కోపపడ్డావో నీకు తెలుసు. అవునా? నువ్వు ఎవరి మీద కోపపడ్డావో నీకు తెలుసు. ఆ కోపము నువ్వు అనుకుంటా కోపపడిపోయిందిలే, అయిపోయిందిలే, వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారులే, అయిపోయిందా? కాదు. ఆ పాపము నీతో ఉంది. ఇక్కడ కయ్యనుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో వాకిట అది ఉంది. నీవు నీ తమ్ముడి మీద ఎలాగైతే కోపపడ్డావో ఆ కోపం అదిగో అక్కడ నాకు కనపడుతుంది. అంతేకాదు, తర్వాత కంటిన్యూగా ఏమన్నాడు తెలుసా? వాకిట పాపం పొంచిండును, నీ ఎడల దేనికి వాంఛ కలుగుతుంది? పాపానికి వాంఛ. అంటే భార్య మీద ఎలాగ వాంఛ కలిగి ఉంటారో అలాగా నీవు చేసేటువంటి పాపము నీ పక్క నుండి ఏం చేస్తుందంట? నిన్ను పట్టుకోవడానికి నిన్ను ఏలుబడి చేయడానికి, ఆ పాపం వల్ల నీకు మరణాన్ని కలిగించడానికి అది వాంఛతో ఉంటుంది. అది నువ్వు అనుకుంటావు, ఎప్పుడో ఎక్కడో కోపపడ్డాను, లేకపోతే ఎక్కడో మాట్లాడేసానులే, ఎప్పుడో ఏదో చేసేసానులే, అది వెళ్ళిపోయిందిలే. వెళ్ళిపోదు. నీతోనే ఉంటుంది, నీ వాకిటే ఉంటుంది. ఇదిగో నేను వెళ్ళిపోతాను, తలుపేసుకుంటాను అనుకుంటే అయినా సరే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. మరలా నువ్వు కాలేజ్కి వెళ్తాను, నేను డ్యూటీకి వెళ్తానని వచ్చినప్పుడు నీ వెనకాతలే వస్తుంది. ఎందుకని? నీ ఎక్కడ పట్టుకుందామా అని అది చూస్తుంది. అది పట్టుకుంటే ఏమవుతుందో తర్వాత చెప్తాను నేను. పట్టుకోక ముందు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎక్కడుంటుందో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడుంది? నీ పక్కన ఎన్ని ఉన్నాయో ఒకసారి లెక్క పెడతావా? లెక్క పెట్టగలవు నువ్వు? నీ పక్కన ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చూడండి. చాలా ఉన్నాయి. మనకు తెలియకుండా తెలిసి మర్చిపోయినవి, అవి లేవులే, అయిపోయేలే అనుకునేవి చాలా ఉన్నాయి. దేవుడు అంటూ ఉన్నాడు, 2 రకాలుగా మనిషిని యొక్క పాపము మనిషిని ఏలుబడి చేస్తుంది. ఒకటి నీ వెంటే నడుస్తూ ఉంటుందంట, వాకిటిలోనే ఉంటుందంట. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా, నువ్వు చర్చకొచ్చు, ఎక్కడుంది? ఆ చెప్పులు పెట్టిన దగ్గర ఉన్నాయి. నీకు కనబట్టలేదే? నాకు కనబట్టలే, కానీ దేవుడికి కనబడుతున్నాయి. నాకు కనబట్టలే అనుకుంటారు. అయ్యో చెప్తున్నారు కదా ఈయన, నావి కూడా అక్కడ ఉన్నాయి. అర్థమవుతుందా? దేవుడు ప్రతి వానికి వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. వాకిట ఉన్నాయి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? చెప్పులు ఎలాగైతే విడిచిపెట్టి వచ్చామో అక్కడ మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఏమవుద్ది? నువ్వు ఇలాగ వెళ్ళేటప్పుడు అది నిన్ను పట్టుకుంటుంది. ఇలా గొయ్యి కనబడినప్పుడు ఇలా తోస్తుంది. అంతే. ఏమవుతాం? పడతాం. మన పాపం మన లేలుబడి చేస్తుంది. అయితే దానికి మన మీద వాంఛ ఉంటుందంట. కానీ దేవుడు ఏం చేశాడంటే, నువ్వు అక్కడే ఉండని పెట్టాడు. నువ్వు చేసిన తప్పులన్నీ కూడా అక్కడ ఉంటాయి. దేవుడి దృష్టిలో అవన్నీ కూడా కనబడతాయి. కానీ దానికి ఎలా ఉంటుందంటే, ఆ యొక్క పాపానికి, ఆ యొక్క అబద్ధమాడిన దానికి, కోపపడిన దానికి, గర్వించిన దానికి అది మన మీద వాంఛతో ఉంటుందంటే, ఎప్పుడు వాడిని పట్టుకుంటాను, ఎప్పుడు ఈమెను పట్టుకుంటానని. పట్టుకుంటే తర్వాత దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంక ఇప్పుడు మళ్ళా 2వ మాట చదువుదాము. అందులో 1 కొరింథీ 6:18 మొత్తం అంతా ఒకసారి కంటిన్యూ చదువుదాం. జారత్వమును దూరంగా పారిపోవుడి, మనుషులు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపలనున్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు. చూసారా? 2వ దానికి వచ్చాం. ఇప్పుడు ముందు దానిలో ఇప్పుడు ఎక్కడుందని చెప్పుకున్నాం అంటే అక్కడ ఉంది, మన దగ్గరలో లేదు ఇప్పుడు కొంచెం సేపు. కానీ 2వది కానీ మన జీవితంలో ఉన్నట్లయితే అది ఇప్పుడు కూడా నీతోనే అది ఉంది. ఏది? జారత్వము అనేటువంటి పాపము నీతోనే ఉంటుంది. అది చూడండి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 3, 4, 5 వచనములు. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలబెట్టారు. యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారంట. రాగానే కొంతమంది శాస్త్రులైనటువంటి వారు, పరిసయ్యులైనటువంటి వారు, అంటే వారు దేవుని వాక్యం బాగా తెలిసిన వాళ్ళు అన్నమాట. తెలిసిన వాళ్ళు ఏం చేశారంట?
ఒకరు తన భర్తను విడిచిపెట్టి వేరొక స్త్రీతో ఒక పురుషునితో అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఒకేసారి పట్టుకున్నారంట. ఆమెను పట్టుకొని తీసుకొని వచ్చి దేవుడి దగ్గర తీసుకొచ్చారంట, యేసే దగ్గరికి. ఇదిగో మీరు లోకరక్షకుడు అంటారు కదా, మీరు అన్నీ మంచి బోధిస్తారు కదా, ఇదిగో ఈమె ఏం చేస్తుందంటే మేము చూస్తుండగానే పట్టబడింది వ్యభిచారం చేత. అయితే ఈమెని ఏం చేయాలి అని అడిగారు వాళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు వారిని. అడగగానే ఏమంటున్నారు చూడండి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారికి చాలు. జారత్వం అనేది మన శరీరమునకు అది అంటుకొని ఉంటుంది. అర్థమవుతుందా? జారత్వం అనేది మన శరీరమునకు అంటుకుని ఉండేటువంటి పాపము ఏం చేస్తుందంటే అది మన శరీరాన్ని గాయపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జారత్వం చేసేవారు అనగా భార్యని విడిచిపెట్టి వేరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకునేవారు, భర్తను విడిచిపెట్టి వేరొక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకునేవారు, వివాహం కాకముందే ప్రేమికులని స్త్రీ సాంగత్యము పురుష సాంగత్యము చేసే ప్రతి వ్యక్తికి కూడా ఇది పాత నిబంధనలో చెప్పబడింది, వారి శరీరము గాయపరచబడుతుంది అని. మరి నూతన నిబంధనకు వచ్చేసరికి భయంకరమైన జబ్బులు, అవునా, హెచ్ఐవి అనేటువంటి జబ్బు ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంది. అది వచ్చిన వారు చవడం తప్ప బ్రతుకులేదు. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, మనిషిని యొక్క పాపము జారత్వము గాని చేస్తూ ఉన్నట్లయితే అది నీ శరీరముతోనే ఉండి నీ శరీరాన్ని కృషించి 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 నువ్వు మరణానికి అప్పగించబడతావు. అదే జారత్వము కాని పాపము అది నీ వాకిటిలోనే అది ఉండి నీ వెనకాతలే ఎక్కడికి వెళ్ళినది వెంటాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఏది కూడా చిన్నదానిగా మనము తీసుకోకూడదు. రెండు కూడా పెద్దవే. దూరంగా ఉంది కదా అని దాన్ని చునకనగా తీసుకొని మరలా అలాంటి పనులు చేయకూడదు. అయ్యో ఇది ఈ వ్యభిచారము అనేది జారత్వం అనేది భయంకరమైంది కాబట్టి దీని జోలికి వెళ్ళకూడదు, అది చేసినా పర్వాలేదు అని కూడా అనుకోకూడదు. రెండు దేవుడి దృష్టిలో కనబడుతున్నాయి, వాటి యొక్క ప్రతిఫలాలను మనుషులు అనుభవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలోనికి వద్దాం. ఏమంటున్నారు చూడండి. మనం అనుకుంటాం ఏం చేసినా మన దగ్గరకు రాదులే ఉండదులే అనుకుంటాం. 1 తిమోతి 5వ అధ్యాయము 24వ వచనము, కొందరి పాపములు తేటగా కనబడి బయలుపడి న్యాయము తీర్పుకు ముందుగా నడుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట. ఇందాక చెప్పాం కదా, ఇందాక చెప్పిన మాటకి మరొక రిఫరెన్స్ దేవుడు ఇందులో చూపించాడు. నువ్వు వెళ్తున్నప్పుడు నీ వెనకతలు ఏమొస్తున్నాయి? నీవు చేసే పాపములు నీ వెనకాతలే నడుచుకుంటూ వస్తూ ఉన్నాయి. అది ఎంతకాలం వస్తుంది? అర్థమవుతుందా? మనము నడుచుకుంటూ వెళ్ళిపోతున్న మన వెనకతలు ఎన్ని ఉన్నాయో ఎవరికీ తెలియదు. దాన్ని మట్టుకుని వెళ్ళిపోయినా సరే దానికి ఏమీ కూడా అవదు. దాన్ని అగ్గితో కాల్చేసినా సరే ఏమీ అవ్వదు, నీటిలో ముంచినా సరే వాటికి ఏమీ అవ్వదు. అవి నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసినా వెనకాతలే. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇదిగో మరికొందరి పాపములు వారి వెంట వెళుతూ ఉన్నాయి. నీ వెంట అవి వెనకాతలే వస్తూ ఉన్నాయంట. చూడండి ఎంతవరకు వస్తుందో, ఎంతవరకు వారి వెనకాతలు తిరుగుతుందో, ఆ తిరిగిన దాన్ని బట్టి ప్రతిఫలం ఎలాగుంటుందో బైబిల్ గ్రంథంలో చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ అధ్యాయము 1వ వచనం చదువుదామా. ఆ కాలములో ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా. చాలు, ఇక్కడ యెరికో అనేటువంటి పట్టణం గురించి చెప్పబడుతుంది. ఇశ్రాయేలీలు యెరికో పట్టణమును స్వాధీనపరచుకోవడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. అయితే ఏమైంది చూడండి 17వ వచనం నుండి. ఆ పట్టణమును దీనిలోనున్నవి యావత్తును
యెహోవా వలన శపింపబడెను. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆ ఇంటి వారును అందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల దాన్ని మీరు శాపగ్రస్తులని ఇశ్రాయేలీల పాలెములకు శాపము తెప్పించి దానికి బాధ కలిగించెదరు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండి, బంగారము, ఇత్తడి పాత్రలు, ఇనుము పాత్రలు యెహోవాకు ప్రతిష్ఠితములు. ఏమన్నారంటే ఆ యెహోషువ అక్కడ నాయకత్వంలో అక్కడ ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణం దగ్గరికి వచ్చారు. ఆ యెరికో పట్టణం దగ్గర దేవుడు చెప్పాడు, ముందే చెప్పాడు, ఆ పట్టణాన్ని మీకు ఇస్తాను. ఆ పట్టణంలో అంటే ఒక దేశాన్ని ఇచ్చారంటే అందులో డబ్బు, బంగారం, వెండి, వెలగల రాళ్ళు, వజ్రాలు అన్నీ ఉంటాయి. అలాగే యెరికో పట్టణంలో కూడా అన్నీ ఉన్నాయి. అయితే దేవుడు అమ్మన్నాడంటే ఆ బంగారము, వెండి, ఇనుము, ఇత్తడి అవన్నీ కూడా నాకు ప్రతిష్ఠితమైనవి, అవి నావి, మీరెవ్వరూ కూడా తీసుకోకూడదు. ఆ పట్టుకున్నవన్నీ కూడా దేవుని దగ్గర పెట్టండి, మీరెవ్వరూ తీసుకోకూడదు అని వారికి చెప్పారు. వారికి చెప్పగానే వీళ్ళు ఏం చేశారంటే అందరూ బాగా పాటించారు, కానీ ఒక వ్యక్తి మాత్రము వినలేదు. ఎవరికైనా డబ్బు ఊరకనే శవాల మీద పడిందంటే, బంగారము శవాల మీద పడిందంటే తీసుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు? ఏదైనా చనిపోయిన వ్యక్తికి ఏదైనా ఉంగరం పెట్టి కప్పెట్టామంటేనే అక్కడికి వెళ్ళి ఎవరికైనా తెలిసిందంటే ఏం చేస్తున్నారు? కప్పెట్టిన దాన్ని కూడా తీసి ఆ బంగారాన్ని తీసుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇక్కడ ఒక వ్యక్తికి అలాంటి ఆశ వచ్చింది. డబ్బు ఊరకనే ఎందుకు పోవాలి, బట్టలు ఊరకనే ఎందుకు పోవాలి, బంగారం ఊరకనే ఎందుకు పోవాలి, దేవుడు మాకు ఇవన్నీ ఇచ్చేసాడు కదా, ఇవి ఇందులో కొన్ని తీసుకోవచ్చు కదా అనుకున్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో 7వ అధ్యాయం 2వ వచనము చదువుదామా. 2-5-6 వచనాలు. యెహోషువ మీరు వెళ్ళి వేగి చూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కు దగ్గరనున్న హాయి అని పురమునకు యెరికో నుండి చాలు. ఇక్కడ చూడండి, ఒక విషయాన్ని మనం గమనిద్దాం. యెరికో పట్టణాన్ని వీళ్ళు స్వాధీనపరిచేసుకున్నారు. అయిపోయిన తర్వాత ఆ దేశం గురించి చెప్పాడు దేవుడు. అందులో వెలగలిగినవి ఏవి నువ్వు మీరు తీసుకోకూడదు, ముట్టుకోకూడదు అన్నాడు. అంటే ఆ దేశాన్ని తీసేసుకున్నారు, ఆ దేశంలో వాళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత అక్కడ నుంచి వేరొక దేశము హాయి అనేటువంటి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. మరి స్వాధీనపరచుకోవాలనుకున్నప్పుడు అప్పటికే తెచ్చిన బంగారం అంతా కూడా దేవుని గుడిలో పెట్టారు. ఎవరో ఆశ కలిగి తీసుకున్నవాడు కూడా ఒకడు తీసేసుకున్నాడు. అయిపోయింది, ఎవరికాలు తీసేసుకున్నారు. కొన్ని రోజులైంది, తర్వాత వేరే దేశం మీదకి వెళ్దాము అని రెడీ అయ్యారు. అప్పటికి వేగుల వారిని పంపించారంట అక్కడికి వెళ్ళి నెతికి రావడానికి. ఆ దేశం ఎలాగుంది, ఎంతమంది జనాలు ఉంటారు, మనం ఎంతమంది వెళ్ళి పోరాడాలని. అంటే దీనికంటూ కొంతకాలము కొన్ని రోజులు గడిచిన తర్వాత వీళ్ళు అదే ప్రకారంగా తక్కువ మందికి ఉన్నారు కదా, మేము యుద్ధం చేయొచ్చులని వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. చూడండి, చదవండి బైబిల్ గ్రంథం నుంచి 3వ వచనం. హాయిపురమును వేగుచూచి యెహోషువ యుద్ధకు తిరిగి వచ్చిన జనులందరి వెళ్ళనీకము 3,000 మంది 3,000 మంది వెళ్ళి హాయి పట్టణమును పట్టుకోవచ్చును. అక్కడికి వేగిలి వారికి వెళ్ళారు కదా, హాయి దేశానికి వెళ్ళి అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. మనం ఎంతమంది వెళ్ళాల్సిన పని లేదు. ఒక 2,000-3,000 మంది వెళ్తే ఆ హాయి పట్టణాన్ని సులువుగా పట్టుకోవచ్చు అని ఆ నాయకుడైనటువంటి యెహోషువకి వీళ్ళందరూ కలిపి చెప్పారు. చెప్పగానే వీళ్ళు అదే ప్రకారంగా ఒక 3,000 మందిని యెహోషువ పంపించాడు. చదవమ్మా. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళరు, కానీ ఆ హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయారు. వీళ్ళు ఎలాంటి వారిని జయించారంటే ప్రాకారములు గల పట్టణాలు కలిగినటువంటి వారిని సునాయాసంగా జయించారు. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి, హాయి పట్టణం దగ్గరకు వచ్చేసరికి తక్కువ మంది వెళ్ళి ప్రాణాలు కోల్పోయి తిరిగి పారిపోయి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? కారణం చూడండి, చదవమ్మా. 5వ వచనం. అప్పుడు వారిలో 36 మనుషుల్ని హతము చేసిరి, మరియు తమ గవని యొద్ద నుండి శబార్యము వరకు వారిని తరిమి
హతము చేసిరి, కరిగిపోయినాయి. 6వ వచనం, యెహోషువ తన బట్టలను చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దను సాయంకాలం వరకు యెహోవా మందసమును ఎదుట ముఖమును మోపుకొని, దెబ్బకి చాలా బాధ అనిపించింది యెహోషువకి. ఏంటి ప్రభువా, మా జీవితంలో ఇప్పటికొచ్చి ఓటమి అనేది మా జీవితంలో ఎప్పుడూ రాలేదు. మీరు చెప్పిన ప్రకారంగా మేము వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడల్లా కూడా మాకంటే ఆజానుభావులైనటువంటి వారిని, పెద్ద పెద్ద దేశస్తులైనటువంటి వారిని మేము జయించాం కదా. కానీ ఏది లేనటువంటి జనసంఖ్యలో వారితో మేము ఓడిపోయామేంటి ప్రభు అని దేవుని మందసం ఎదుట యెహోషువ జనులు ఏడుస్తూ ఉన్నారంట. ఇదంతా కొంతకాలం గడిచింది. ఎంతకాలం? దేవుడు ఏదైతే ఆ పట్టణములో బంగారము, వెండి, వెలగలిగిన వస్త్రాలు ఏవి ముట్టుకోద్దన్నాడో దానికి వీళ్ళు వేడ్చినటువంటి దానికి చాలా రోజులు మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ అంతా ఎవరితో ఉందయ్యా అంటే, ఎవరైతే తప్పు చేశారో ఆ వ్యక్తితోటి ఆ పాపము అలాగే అంటుకొని ఉంది. చదవండి 21వ వచనం. దోపుడు సొమ్ములో 21, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఎదుగో నా డేరా మధ్యనది భూమిలో దాచబడి ఉన్నది, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి. చాలు. చూడండి, ఈయన ఎక్కడున్నాడు అసలు? అమ్మా, ఈయన ఎక్కడున్నాడు? ఈ దాచినటువంటి డబ్బు, బంగారం దాచినటువంటి ఎక్కడ ఉన్నాడంటే ఎరుకో పట్టణం దగ్గర ఉన్నాడు. ఈయన వెళ్ళాడు యుద్ధానికి, ఈయన వెళ్ళలేదు, వేరొకళ్ళు పంపించాడు యెహోషువ. అయితే ఈయన ఆ ఎరుకో పట్టణమును స్వాధీనపరుచుకున్నప్పుడే దాచేసుకున్నాడు ఇవన్నీ కూడా. దాచేసుకున్న తర్వాత యథావిధిగా యెహోషువ వేరొక దేశాన్ని స్వాధీనపరచుకోవడం ప్లాన్ చేశాడు, పంపించాడు, వచ్చాడు, యుద్ధాల్లో ఓడిపోయారు, ఏడ్చారు. దీనికంటే చాలా రోజుల కాలం గడిచింది. ఈ మధ్యకాలం అంతా కూడా ఈ వ్యక్తి చేసినటువంటి తప్పు ఎక్కడ తిరుగుతూ ఉంది? వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంది. దేవుడు చెప్పాడా? ఎందువల్ల, ఏమని చెప్పాడు? మీరు ఓడిపోవడం కారణం ఏమని చెప్పాడు? ఇదిగో ఆ పాపము అక్కడ ఉంది, దాచిపెట్టాడు ఆయన. నేను ఏదైతే శాపగ్రస్తమైనది మీరు ముట్టుకోవద్దు అని నేను చెప్పానో దానిని దాచిపెట్టాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపం ఏం చేసిందంట? చుట్టూ చాలా రోజులు తిరిగింది. ఒక రోజున వారిని పట్టుకుంది. పాపముకి మనిషి మీద వాంఛ ఉంటుంది. ఎప్పుడు పట్టుకుందాం అది ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? పట్టుబడతాడు. పట్టుబడినప్పుడు మనకు అవమానము. పాపం వల్ల ఏమొస్తుంది? అవమానము, నింద, సిగ్గు, దెబ్బలు, అనారోగ్యం, మంచం పట్టడం, ఇవన్నీ కూడా. ఎంత అవమానమో! సిగ్గుతో చచ్చిపోయాడు యెహోషువ. ఏంటి ప్రభు, ఎంత అవమానం మాకేంటని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పాపము ఓరకనే ఉండదు. నీతో తిరిగినన్ని రోజులు తిరిగి ఒక్కరోజు పట్టుకుంటుంది. వాటి యొక్క ప్రతిఫలాలను అనుభవించారు వాళ్ళు. అలాగే మన జీవితాల్లో కూడా అది మన చుట్టూ మనల్ని ఏలుబడి చేస్తుందని, మనం ఏలడానికి అది సిద్ధముగా ఉందని మనం జ్ఞాపకం చేసుకోండి. ఇంకొంచెం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. తర్వాత చూడండి, యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఏం చేస్తుంది? పాపము దురాశ గర్భమును ధరిస్తుందంట. అంటే పిండముగా ఉంటుంది. అది ఏమవుతుందంట? అది ఎదిగి కొంతకాలము, అంటే మన లెక్క ప్రకారంగా దాన్ని 9 నెలలు అని చెప్తాం. మరి పాపం లెక్క ప్రకారం దేవుడు అదే కదా చెప్పాడు ఇందాకలా. యెహోషువ దగ్గరకు వచ్చేసరికి కూడా వాటి యొక్క పాపము పరిపక్వమైంది, పట్టుకుంది వాళ్ళని. ఇక్కడ పాపము కూడా ఏం చేస్తుందంట?
పరిపక్వం అయ్యేంత వరకు కూడా అంత దూరాన్న నీ యొక్క వెలిపటిన అది నీ దగ్గర నివాసము చేస్తూ 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 ఉంటుందంట. దురాశ గర్భము ధరించి పాపమును కంటది. పాపము పరిపక్వమే, అది మరణానికి కంటది. అంటే పాపము అది నిన్ను పట్టేసుకుందంటే చివరికి నేను ఎందాకన్నాను దెబ్బలు గాయాలన్నాను, ఇక్కడికి వచ్చేసరికి మరణమే అంటున్నాడు దేవుడు. మరణమే అంటూ ఉన్నాడు. మరణమే, వాటి యొక్క ఫలితము మరణమే. కాబట్టి మన చుట్టూ మనము చేసినటువంటివి మన చుట్టూ మనల్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయని, అది మనల్ని అంటుకోవడానికి సిద్ధముగా ఉన్నాయని, మనల్ని మరణానికి అది తీసుకెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉందని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఏమంటున్నారంటే ముగిస్తాను. ఒక రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. మరి ఇంత భయంతో మనం ఉంటే మనం బ్రతకలేము కదా. మరి వాటికంటే పరిష్కారాన్ని కూడా దేవుడు చూపిస్తాడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:11. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎప్పటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండెను. చాలు, పాపములను తీసివేయడానికి దేవుడు ఒక పరిష్కారాన్ని కూడా పెట్టాడంటే ఎప్పుడు మనము ఇప్పుడున్న దినాల్లో కాదు, మన పితరులు ఉన్న దినాల్లో ఇప్పటికీ కూడా అది కొంతమంది పాటిస్తూ ఉంటారు. ఏమిటయ్యా అంటే మనిషి తప్పు చేశాడు అనుకోండి, ఆ తప్పు చేసినటువంటి పాపాన్ని బట్టి వారు ఆ సంవత్సర కాలం అంతా ఎన్ని చేసినా సరే అవన్నీ కూడా మీ మీద నుంచి తొలగిపోవాలి అంటే దేవుడు ఒక పరిష్కారం చేశాడు. ఏమిటంటే ఇదిగో మీరు కోడెలని ఎడ్లని తీసుకొని వచ్చి వాటిని బలిచ్చి వాటి రక్తాన్ని మీరు ప్రోక్షించండి, అప్పుడు మీ మీద ఉన్నటువంటి పాపాలు క్షమించబడతాయి అని చెప్పాడు. ఆ ప్రకారంగానే మన పితరులు అంటే ఒక 2000 సంవత్సరాల క్రితము ఉన్నటువంటి మనుషులైనటువంటి వారు అందరూ కూడా అలాగే చేసేవారు. ఏం చేసేవారు? గొర్రెలు తెచ్చేవారు, మేకలు తెచ్చేవారు, తెచ్చి అది పీక కత్తిరించి దాని రక్తాన్ని పోషించేవారు. అంతేకాదు అది ఎప్పటికీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. దేవుడు ఏమనంటే అప్పటి ఉన్నటువంటి ప్రజలకి వారి పాపములు పోవాలంటే అలా చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి వారికి అలాగ చేసినది జరగదు. ఎందుకు జరగదు అంటే అప్పుడు ఉన్నటువంటివి ఇప్పుడే కదా అనొచ్చు. అప్పుడు కూడా వారు అర్పించేటువంటి బలి ఎందుకు అర్పిస్తారో తెలుసా? అది బైబిల్ గ్రంథంలో రక్తమును ఏమన్నారంటే ప్రాణము అన్నాడు దేవుడు. మన శరీరంలో ఉండే రక్తము, కోడెలలో ఉండే రక్తము, గొర్రెలలో ఉండే రక్తం, పావురాల్లో ఉండే రక్తము అది ప్రాణం. రక్తమే ప్రాణం. మనం ఎప్పుడైనా రక్తాన్ని ఎవరికైనా ఇచ్చామనుకోండి, ప్రాణభిక్ష పెట్టారండి అంటారా లేదా? అంటారు. అలాగే రక్తమును దేవుడు ఏమన్నాడంటే ప్రాణము అన్నాడు. అందుకే మనం చేసిన పాపం ఎలా పోతుంది అనుకోవచ్చు. ఎలా పోతుంది అంటే మనం చేసిన పాపానికి ఒక పరిహారం కావాలి. ఏంటి కావాలి అంటే నాకు బదులుగా నేను రక్తం చిందించడానికి బదులుగా ఇదిగో ఈ కోడి యొక్క రక్తాన్ని చిందిస్తున్నాను, ఈ కోడి యొక్క రక్తాన్ని చిందిస్తున్నాను, లేకపోతే ఈ గొర్రె యొక్క రక్తాన్ని చిందిస్తున్నాను. కాబట్టి నా రక్తానికి బదులుగా ఈ రక్తాన్ని ప్రోక్షించాను కాబట్టి నా మీద ఉన్న పాపం అంతా కూడా క్షమించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది ఎంతవరకు జరిగేది అంటే ఒక సంవత్సరం కాలం వరకు మాత్రమే పనిచేసేదంట రక్తం. తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత మరలా యథావిధిగా మన పాపాల కోసం మరలా కోడిని కొయ్యాలి, మరలా గొర్రెను కొయ్యి ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. అలాగే యథావిధిగా సంవత్సరాలు జరుగుతూ ఉండేవంట. పాత నిబంధన అంటే మన పితరులైనటువంటి 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ ప్రజలకి. అయితే ఇప్పటికీ కూడా మనుషులు పాటిస్తూ ఉన్నారు. చూడండి, ముందుకెళ్తూ ఉన్నాను. అయితే ఏమైంది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. రోమా 8:4. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చాలు, మన పాపానికి శిక్ష అనేది ఉంటుంది, మరణము. కానీ ఆ పాపమునకు శిక్ష ఎవరు భరించారు అంటే ఈ భూమిని అంతటిని కలుగు చేసినటువంటి దేవుడు పరలోకములో ఉన్నాడు. ఆయన అనుకున్నాడు, వీళ్ళేంటి సంవత్సరం కూడా గొర్రెలు తెస్తున్నారు, రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు, మరలా పాపం చేస్తున్నారు. వాళ్ళు పాపం చేసి మరలా రక్తాన్ని మరలా ప్రోక్షిస్తూ ఉన్నారు.
మరలా చేస్తున్నారు, మరలా చేస్తున్నారు. అలాగ సంవత్సరాలు గతించిపోతున్నాయి. వీరి పాపము అలాగూ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇలాగైతే లాభం లేదు. ఇదిగో ఈ భూమి మీద ఎంతమంది మనుషులైతే ఉన్నారో వారందరి కొరకు కూడా నేను ఒకేసారి నా ప్రాణాన్ని అనగా నా రక్తాన్ని ఈ భూమి మీద చిందించేస్తాను. కోడి రక్తం కంటే, మనిషి రక్తం కంటే, గొర్రెల రక్తం కంటే దేవుని యొక్క రక్తము, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఇప్పుడు కోడెల ద్వారా, గొర్రెల ద్వారా చిందించే రక్తము సంవత్సరం వరకు పనిచేసేది. తర్వాత ఏమయ్యేది? ఆ మనుషుల మీద మరలా పాపాలు కనబడేవి. కానీ దేవుడు ఏం చేశాడయ్యా అంటే, ఇదిగో నేను అనగా దేవాతి దేవుడినటువంటి నేనే ఈ భూమి మీదకి ఒక రక్త మాంసములు కలిగిన వ్యక్తిగా నేను వచ్చి నా రక్తాన్ని ఈ భూమి మీద చిందిస్తాను. దాని వలన మీ మీద ఉన్నటువంటి పాపం అంతా కూడా కొట్టివేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు, తన రక్తాన్ని చిందించారు. చిందించిన బట్టి ఏమైందంటే ఒక త్యాగం చేసి వెళ్ళిపోయాడు. దానిని మనము ఆ బలియాగములోనికి వెళితేనే మన మీద ఉన్న పాపాలు క్షమించబడతాయి. దేవుడు చేయవలసింది చేసేసాడు. భూమి మీద ఉన్న మనుషులందరి పాపాల నిమిత్తం ఒకేసారి బలి అయిపోయి రక్తం చిందించేశాడు. కానీ మరి ఆ పాప ప్రక్షాళన అనేది మనం పొందుకోవాలంటే ఏం చేయాలి అంటే, యేసుక్రీస్తు రక్తము ద్వారా ఎప్పుడైతే కడగబడతామో, నీటి బాప్తీసము తీసుకొని మన పాపాలన్నీ ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఎప్పుడైతే కడగబడతామో, అప్పుడు నీవు పుట్టినప్పుడు నుండి నీ తల్లి తండ్రి కలయిక వలన వచ్చినటువంటి పాపము నుండి నీవు రక్షణ పొందేంత వరకు ఏ ఏ పాపములైతే ఉన్నాయో అవన్నీ కూడా కడగబడతాయి. దేవునికి స్తోత్రం. ఆయన చేయవలసింది చేసేసాడు. చేసినంత మాత్రాన అందరూ ఇప్పుడు ఈ లోకములో ఉన్న వారందరూ కూడా కడగబడినట్లా, పాపములు తొలగించబడినట్లా కాదు. వారందరూ యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడితే అప్పుడు అప్పటి వరకు అనగా నీ బాల్య దినం నుంచి అప్పటి వరకు ఉన్నటువంటి నీ అవిధేయతలు అన్నీ కూడా క్షమించబడతాయి. లేకపోతే నీ వాకిటే అది పొంచి ఉంటుంది, నీ మీద వాంఛతో అది ఉంది, నీ మరణాన్ని చూడాలనేది చూస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 1 పేతురు 4:8. 1 పేతురు 4:8. ప్రేమ అనేక పాపములను, అది అసలు మన బాల్య దినము నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పాపాలు ఆయన కప్పుతూ ఉన్నాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు మనుష్యులను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించాడు గనుక ఆ పరలోకంలో నాకొద్దు, నేను ఈ భూమి మీద ఒక త్యాగం చేయాలి అని ఆయన మన కొరకు దిగి వచ్చాడు. ఎవరు చేస్తారా త్యాగము? ప్రేమ ఉన్నవారు మాత్రమే అంత గొప్ప త్యాగం చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన సింహాసనము కాదనుకొని నీ దగ్గరకు వచ్చి రక్తాన్ని చిందించడానికి గల కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ వల్లనే ఇప్పుడు ఈ రోజున యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారందరూ కూడా వారి మీద ఉన్న పాపములన్నీ కడగబడ్డాయి. అయితే కడగబడిన తర్వాత కూడా నువ్వు తప్పులు చేసావా లేదా? అవునా? కడగబడినంత వరకు బాగుంది, నువ్వు రక్షణ పొందినంత వరకు నీ మీద ఒక్క మచ్చ కూడా లేదు. మరి తర్వాత అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు మరి వాటి పరిస్థితి ఏమిటి? ఒక మాట చూపించి ముగిస్తాను. చూడండి 1 యోహాను 1:9. 1:9. ఎంత కృప కలిగిన దేవుడు! మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను. ఎంత మంచి దేవుడు చూడండి. మనల్ని ఏలుబడి చేసేటువంటి ఆ పాపము అంటే ఇంతవరకు అది మన దగ్గర ఉంది అని తెలియని వారు ఏం చేస్తారంటే తప్పు చేస్తూనే ఉంటారు కానీ ఒప్పుకోరు.
కానీ ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇదిగో మన పాపములను మనం ఒప్పుకొనని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమిస్తూ ఉన్నాడు. అంటే నువ్వేం చేయాలంటే రక్షణ పొందిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా అబద్ధమాడడమో, అన్యాయం చేయడమో, గర్వించడమో, మోసం చేయడమో, చాడీలు చెప్పడమో, లేకపోతే ఏదో చేయడమో చేస్తారు కదా. వాటిని బట్టి పాపము నీ దగ్గర ఏమో చేస్తుంది? పొంచే ఉంది. అది కూడా నీ దగ్గర పొంచి ఉంది నిన్ను ఏలుబడి చేయాలని. అది గర్భము ధరించి పాపాన్ని కండానికి సిద్ధముగా ఉంది. అయితే ఏం చేయమంటున్నాడు? వాటికి కూడా నీ దగ్గర ఉండకుండా ఉండాలంటే, అది నిన్ను ఏలుబడి చేయకుండా ఉండాలంటే నీ పాపములను నువ్వు ఒప్పుకో. చాలు, ఒప్పుకో. ప్రభువా, నేను ఇగో పలానా వ్యక్తి దగ్గర ఇలా చేశాను, నా ఇంటిలో ఇలా చేశాను, మనిషి దగ్గర ఇలా చేశాను, నన్ను క్షమించండి ప్రభువా అని ఒప్పుకుంటే చాలంట. ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి? మరి రెండవసారి ఎప్పుడు కూడా చేయకూడదు, విడిచిపెట్టాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆ పాపములన్నీ కూడా, ఇప్పుడు అనుకున్నా కదా, అమ్మో నేను అది చేశాను, కూర్చొని ఆలోచించావా? ఇంకో అక్కడ అది అన్నాను, ఇక్కడ ఇది అన్నాను, ఇక్కడ ఇది చేశాను, అది చేశాను అంటే నేను వెళ్ళేటప్పుడు అక్కడ అవన్నీ ఉన్నాయి అనుకున్నావా లేదా? ఉంటాయి, ఖచ్చితంగా అక్కడ ఉన్నాయి. ఒకవేళ మెట్లు దిగుతున్నప్పుడు నన్ను తోసేస్తుందేమో, అవునా? ఎందుకది పరిపక్వం అయితే ఏం చేస్తుంది? 9 నెలలు గడిస్తే ఏమవుతుంది? రావాలి, బయటికి రావాలి, అంతే, అది జరగాలి. అయితే దేవుడు దానికి కూడా ఒక మంచి పరిష్కారాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రభు దగ్గర మోకరించి, అయ్యా ఇదిగో నేను ఫలానా వ్యక్తి ద్వారా ఇలా చేసాను, ఈ మనిషి ద్వారా ఈ మాట మాట్లాడాను, నన్ను క్షమించు అంటే చాలంట. వెంటనే నీ మీద ఉన్న ఆ పాపములు కూడా క్షమిస్తాడంట. ఆమేన్.